కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దగాపడ్డ ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా ప్రజల తరపున వేలాది మంది కదం తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా ఈరోజు ప్రజలతో కలిసి నిలబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొదలైందే కుట్రలు వెన్నుపోటుతో. మరి తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన రాజకీయం కోసం, తన ఉనికి కోసం ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా వెన్నుపోటు పొడిచేటటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే అనేసి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో రాజకీయ నాయకులందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా అందరి బాధ, మా అందరి ఆవేదన నమ్మి ప్రజలు వేసినటువంటి ఓట్లతో ప్రతిసారి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటం ముంచడం అలవాటుగా పొరపాటుగా మాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బుద్ధి చెప్పే విధంగా మేము అందరం కలిసి కదం తొక్కుతున్నాం. ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి, అధికారం మాత్రమే మీ చేతుల్లో ఉంది, ప్రజలంతా జనమంతా జగనన్న వైపు ఉండాలనేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సంవత్సరం అయినంత సందర్భంగా ఒక్కొక్కరు మీరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు పండగ చేసుకోండి, విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి, ముగ్గులు పెట్టండి, లేదంటే దీపం వెలిగించండి అని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా కూటమి నాయకులకు అందరికీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మధ్యకు వచ్చేసి మీరు దీపాలు వెలిగించండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దీపాలు వెలిగించాలంటే అగ్గిపుల్ల ఉండాలి. అలాంటి అగ్గిపుల్ల కూడా అవసరం లేకుండా ప్రజల యొక్క కంటి చూపుతోనే మిమ్మల్ని భస్మం చేసేటటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే అణిచివేత ఎక్కువ అవుతుందో తిరుగుబాటు గడక మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనంతపురం నియోజకవర్గం తరపున నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.